మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారనే సమాచారంతో గత 2 రోజుల్లో 5 పడవలను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మొత్తం 8 మంది మరణించినట్లు అమెరికా సదరన్ కమాండ్ ప్రకటించింది. కరేబియన్ సముద్రం, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న 5 బోట్లపై గత 2 రోజుల్లో దాడి చేసినట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో మొత్తం 8 మంది మృతి చెందారని, పలువురు పడవలపై నుంచి సముద్రంలో దూకి పారిపోయారని తెలిపింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసిన అమెరికా సదరన్ కమాండ్ ఏ ప్రాంతంలో ఈ దాడులు చేశారన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కరేబియన్ సముద్రం, తూర్పు పసిఫిక్ మహాసముద్రాల్లో ఈ దాడులు జరిగినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ వీడియోలో సముద్రంలో 3 పడవలు సమీపంలో వెళ్తున్నాయి. మంగళవారం మొదటి బోట్పై జరిగిన దాడిలో 3 వ్యక్తులు మరణించారని సదరన్ కమాండ్ పేర్కొంది. ఈ దాడి జరగ్గానే మిగిలిన 2 పడవల్లోని వారు సముద్రంలో దూకి తప్పించుకున్నట్టు తెలిపింది. పడవల మధ్య మాదక ద్రవ్యాల మార్పిడి జరిగినట్లు పేర్కొన్న సదరన్ కమాండ్ అందుకు తగిన ఆధారాలు చూపలేదు. సదరన్ కమాండ్ బుధవారం మరో 2 పడవలపై దాడి చేయగా ఆ ఘటనల్లో మరో 5 మరణించారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అమెరికా సైన్యం 35 బోట్లపై దాడులు చేయగా దాదాపు 115 మంది మరణించారు. అయితే అమెరికా సైన్యం చేస్తున్న ఈ దాడులపై ఆ దేశంలో రాజకీయ దుమారం రేగింది. సెప్టెంబర్లో ఒక పడవపై జరిగిన దాడి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడిన వారిని కూడా అమెరికా సైన్యం చంపేసిందని డెమోక్రాటిక్ పార్టీ ఆరోపించింది. ఇది యుద్ధ నేరం కిందకు వస్తుందని పేర్కొంది. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ దాడులను సమర్థించుకుంది. అమెరికాలోకి వస్తున్న డ్రగ్స్ ప్రవాహాన్ని అరికట్టాలంటే ఇటువంటి దాడులు తప్పనిసరి అని ట్రంప్ స్పష్టం చేశారు. రిపబ్లికన్ నాయకులు కూడా ఈ చర్యలు చట్టబద్దమేనని వాదిస్తున్నారు.